హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన క్యాబేజ్ కూడా వేసుకోవాలి. క్యాబేజ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన క్యాబేజ్ అంతా వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత అంతా బాగా కలిపి కొంచెం ఉప్పు కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి హై ఫ్లేమ్లో పెట్టి క్యాబేజ్ను రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా క్యాబేజ్ అంతా బాగా వాడిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసి కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ముందు వేసిన సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ కర్రీని బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.